అనుకుంటాం కానీ ఆ దేవుడు సర్వాంతర్యామి. భక్తితో కొలిస్తే ప్రతి ఆలయంలోనూ ప్రతి భక్తుడి మదిలోనూ ఆయన నిత్యం కొలువయ్యే ఉంటాడు. చూసే కళ్ళు కొలిచే భాగ్యం ఉండాలే కాని ఇందుగలడు అందులేరని సందేహము వలదు ఎందెందు వెతికినా అన్నట్లు ఆ భగవంతుడు విశ్వమంతా వ్యాపించే ఉంటాడు. తిరుమల లడ్డూ గొప్పదా, తిరువల్లూరు వీరరాఘవుడి లవణం గొప్పదా అంటే ఏం చెప్పగలం? లడ్డూకి ఉప్పుకి ఇక్కడ సంబంధం ఏంటి? అయినా తిరుమల వెంకన్నను మించిన దేవుడు ఉన్నాడా? ఆయనే దేవుడు. అక్కడ జరిగేవే పూజలు, ఆచరించేవే ఆచారాలు అనుకుంటే పొరపాటే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాన్ని భక్తులు కొనసాగిస్తూ ఉంటారు. వాటిని అవహేళన చేస్తే ఆ దేవుడి ఉనికి ఎలా తెలిసేది? అందుకు తార్కాణమే ఈ ఉదంతం. తిరుమల లడ్డు రుచి చూసిన ఆ భక్తుడు తిరువల్లూరు వీరరాఘవుడి పాదాల వద్ద ఉప్పు, పుష్కరిణిలో బెల్లం సమర్పిస్తే ఆ దేవుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని చెబితే ఈవో ఉప్పు బెల్లం గిరాకీ పెంచడానికి కొత్త పథకం వేసి ఉంటాడని అవహేళన చేశాడట. పూర్తి కథనాన్ని తక్షణమే చూసేయండి.